గంగలవర గంగ మా తల్లి అమ్మ గంగనాటి వరాలు ఎట్లున్నాయే గంగను కలిసి గద్దేశముకి జగతికి శారదమ్మ దలంచి చెయ్యత్తు మొక్కు విక్కన్నందలంచి ఈ చోట నిలిపి ఆ ఈ కన్నయ్య వరాలు మరి ఎట్లున్నాయో కూర్చుంటే వికన్న కుందల రూపం లేస్తే వికన్న ఏడు రూపం పండుకుంటే వికన్న బామలాది బరవడైనా నడిచిన విఘ్నేశుడు నంది రూపమమ్మా శివశోనిల గంట శివరేల గంట మమ్మల్ని లేడుగురు మాతల ఉండవయ్యా రాగాలు మాకు పచ్చోసం వచ్చినట్టు బలములు మాకు సంగీవు స్వామి ఈ సమయంలో నా మాట సమర్పంగరవేమి శరణ శరణ మాయంబారాని శంబావరాని శంబామిరాని కన్నడయోడు కన్నా తల్లి గంగారావమ్మ దేవి మాయమ్మ సాలొందనాలే సాలొందనాలు సాగిన మూలములోని చల్లబండవాలే వెళ్ళబండవాలు గౌని ముందాల రెండు గంటాలే గంగా మువ్వాలే గంగా ఘనమైన మొట్టేవాడు గంగను బలవంగా దేవిని బలవంగా నీలవేరు పాలవేరు కలిసి పారంగా నెలసి పారంగా పాలవేరు దాటినంక పాప బలగంబే నానా బలగంబు నీలవేరు పాలవేరు కలిసి పారంగా నెలసి పారంగా పాలవేరు దాటినంక పాప బలగంబు నానా బలగంబు అంతరానా బోనాలు రత్నవరాలు చంద్రవరాలు శివుని మెడలో నానే లేకున్నా చిన్ని గంగమ్మ దేవి గంగమ్మ గంగారామమ్మ దేవి మాయమ్మ గంగా గంగా నీకు శరణి ఏదు గడియాగమ్మ రామ రామయ్య కరమమ్మ ఏ రామ రామ ఎరపాడే కరకాకుడొల్లినట్టు నీ కరమేటొల్లునోయి ఈ విధంగా పూర్వకాలం నాడు దేవశంకరుడైన రాక్షసులతో కోరగోరి యుద్ధం చేస్తూ ఉండగా యుద్ధం లోపల గెలవలేక దేవదంగమయ్య తొలియంట తీసి వచ్చారు జారుగుడు జరపాల గుండు కొట్టిండు దంగమయ్య తొల వీరభద్రుడే ఉట్టేనా మారి ఎంపదీసి జారుగుడు జరపాల గుండు కొట్టబట్టనయ్యో మారి ఎండదీసి జారుగుడు జరపాల గుండు కొట్టంగా మల్లన్న దేవుడు దేవుడు పుట్టినాడు మల్లన్న దేవుడు దేవుడు పుట్టినాడు మీరన్న మల్లన్న నమ్మో రామ రఘురామ ఇద్దరన్న నమ్మోలే రామ ఓ రామ వీరన్న మల్లనిద్దరన్న దమ్మలు రాక్షసులు వధించినారు అందులో ఒక రాక్షసు తప్పించుకొని వెళ్ళి బాయనమ్మా చిన్నవాడు మల్లయ్య శివనీల శంభరేమి
మమ్మల్ని ఒట్టించిన గాని నా మాతి మోసం ఏమిటి ఎక్కడ ఉండాలి ఏ రాజమండలి పోలని చెప్పి దేవశంకరుడైనా గురుడు మల్లయ్య అడగంగా కొడుక మల్లయ్య పర్వతాల బండ మీద నీ ఉండాలి చిన్న కొండలు అన్న వీరభద్రుడు ఉండాలి మల్లయ్య మీకు 2 బంగారు పంతులు ఇస్తున్న కొడుకులారా మీరు పంతులు ఆడలాడమని చెప్పిండు దేవదంగమయ్యా 2 బంగారు పంతులు చేత పట్టుకొని పర్వతాల బండగేరు వచ్చినారే వీరభద్రుడు బంతి వేస్తున్నాడు మల్లన్న బంతి వేయంగా వీరభద్రుడు బంతి కొట్టంగా రామా మల్లన్న బంతి వేస్తున్నాడు వీరభద్రుడు బంతి కొడుతున్నాడు మల్లన్న బంతి వేయంగా వీరభద్రుడు బంతి కొట్టంగా వీరభద్రుని బంతి వేయినది బస్వాసురిపట్నం భద్రకాళి లోపల వీరభద్రుని బంతి పడ్డది అన్న వీరభద్ర స్వామి బంతి కొట్టడానికి పేరు వస్తుందన్న బంతి వేసవానికి పేరు వస్తలేదు అన్న వీరభద్రుడా నువ్వు బంతి వేయాలన్నా నేను బంతి కొట్టాలన్నాడు గురుడు మల్లికార్జున స్వామినా తమ్ముడా మల్లయ్య నీ ఎముకలు బొక్కలు మూరు లేదు నీ చోరములు లేవు తమ్ముడా మల్లయ్య వద్దయ్య నాయి తమ్మి నా తమ్ముడు వద్దొద్దు తమ్ముడా మల్లయ్య నీ ఎముకాలు బొక్కలైనా మూరలేదురా ఎముకాలు బొక్కలైనా మూరలేదు ఆ గురుడు మల్లయ్య కళ్ళ చూసేనా అన్న వీరభద్ర స్వామి కావాలి కయ్యము పోవాలి పనం నేను బంతి కొట్టాలను బంతి వేయాలన్నాడు మల్లయ్య సరే మంచిగా నవ్వి వీరభద్రుడు బంగారు బంతి వేస్తున్నాడు మల్లన్న బంతి లేపుతున్నాడు 1 2 బంతులు కొట్టం గారం 3 బంతులు వేయనయ్యో ఆరమేళ్ళకి మల్లన్న 3 బంతి వెళ్ళిపోతా ఉన్నదే దైవమా పుట్టల కులకిలు కోసుకుంటా ఒకవేళ కానీ ఎత్తిన ముఖం మెరిగినది బంగారై గడ్డగా పుట్టినది నాగశేషుని గుడ్డ దుర్గ వల్ల పన్నుల గంజాయి పుట్టింది మల్లన్న బంధు లోపల గుగ్గిలం గడ్డ బంగారు గడ్డ మేసాక్షి గడ్డ మల్లన్న బంధు లోపల పుట్టినాట తమ్ముడా మల్లయ్య వద్దంట బంధు కొడుతుంది నీ బంధు ఎక్కడ వెళ్ళిపోయానో ఏ చోట వెళ్ళిపోయారో మల్లయ్య అనుకోని వీరభద్రుడు గురుడు మల్లికార్జున స్వామి మారి బంధుగా శ్రీశైలమే కైలాసము శ్రీశైలం వెళ్ళిపోదాం అనుకోని కైలాసము దారి పట్టినారే రామ రామ రామన్న రామ కైలాసము దారి పట్టినారే రామ రామ రామన్న రామ ఇక్కడ నీ కొండలేమిగా వాళ్ళు కూడా ఎక్కిపోతూ ఉన్నారా మెండైన భూములేమో వేలపల్ల వాళ్ళు దాడుతున్నారు నిండై నిమ్మల నీళ్ళ వేరు దాటుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారే అడవి రెండమో శత్రియపతో చేయకుండా పడి లోపల వెళ్ళిపోతూ ఉన్నారా అడవి లోపల వీరభద్రుడు గురుడు మల్లయ్య వెళ్ళిపోతున్న గద్దాన పడి లోపల ఉంది బస్వాసురిపట్నం పట్నమేల వాళ్ళు అమ్మవారు భద్రకాళిదేవి అమ్మవారు ఉన్నారు మేడలకు వీరభద్రుడు వెళ్ళిపోయాడు భద్రకాళి భ్రమ లోపల పడ్డాడు భద్రకాళిదేవి లగ్నం ఆడినాడు పర్వతాల బండ మీద గురుడు మల్లయ్య అన్న రాకపాయే బంధు దగ్గర కోరి గురుడు మల్లికార్జున స్వామి ఎండు వేడుకలు పట్టిండు 3 వేడుకలు పట్టుకొని మల్లయ్య జూదం ఆడబట్టేనమ్మా రామ రామ జూదం ఆడబట్టేనమ్మా మల్లయ్య భగవంతుని మల్లికార్జున స్వామి ఎండు వేడుకలు 3 వేడుకలు పట్టుకొని మల్లయ్య జూదం ఆడబట్టనే పర్వతాల బండ మీద రాజమల్లయ్య ఎండు వేడు గవ్వాలమ్మో రామ రామ ఎండు వేడు గవ్వలు పట్టిండు 3 వేడుకలు పట్టిండు మల్లయ్య ఎండుకున్న కైలాసం వాసులు ఒకవేళ కనుకనే పర్వతాల బండి మీద
మల్లయ్యో ఆ గురుడు మల్లయ్య పర్వతాల పడి చూదమాడుతుండగా ఒకవేళ వలపడ వైకుంఠము దాపడ బ్రహ్మాండము లడ్డలడమ ఉన్నది వెండికొండ కైలాసమే అంజనీ దేవి గర్భాచరణం పాత్కార ఫలభక్షణం మరుపుత్ర సదాచారం అంజనీ దేవి గర్భాచరణం పాత్కార ఫలభక్షణం మరుపుత్ర సదాచారం బలిరే బలి బలిరే బాలాంజనేయని ప్రవణ సుతము నా నామము తెలిసిద్దిని వాయినందన వేగమే రావు వెండికొండ కైలాసం నీవు వలపడ వైకుంఠము దాపడ బ్రహ్మాండము లడ్డలడమ ఉన్నది ఎండికొండ కైలాసం ఎండికొండ కైలాసం మీద ఏకాశిలాద్రి గంగాధరుడు గౌరీ వల్లపడైన ఎండికొండ లోపల ఎల్లగాని ఎల్ల టైం కాని టైం లోపల ఒకవేళ మల్లికార్జున స్వామి చూదవాడుతుండగా చూదాలు పోయిన కైలాసం చూసుకుంటే వరకల్లా దేవతంగమయ్య కల్లవారు చూసిండు వరిచే దాంజనాలు కొట్టిండు దేవతంగమయ్య కళ్ళకాడిగా పెట్టిండు పల్లక దాసన పెట్టి కలిగి వాళ్ళంతా కల్లవారు చూసినాడు పర్వతం మండ మీద నా కొడుకు మల్లయ్య ఒంటరి ఒక్కడు చూదవాడుతున్నాడు ఆడిల్లేమి తెలిసింది ఓడిల్లేమి తెలిసింది మల్లయ్య కైలా నా కొడుకు వీరభద్రుడు ఒక ఇంటోడు అయిపోయాడు నా కొడుకు మల్లయ్య ఇంటోడు కాకపోయే పెళ్లి కాని వయ్యవాడు లింగం లేని వంటివాడు అష్టకంకణం కట్టలేదు నష్టపాసింగం ఆడలేదు కాలు దక్కలేదు కళ్యాణం ఆడలేదు మల్లయ్యో చూదమాడుతున్నాడు మల్లయ్యకు పెళ్లిళ్ళ మీద ప్రేమలు మగవల మీద మనసులు కనిపించే వాళ్ళెవరు ఏదో మీది కలి మైల తీసిండు గండవేరి పక్షులు తయారు చేసిండు ఆగ మేఘాల మీద పర్వతం బండ మీదకి వెళ్ళిపోయి మీరు నా కొడుకు మల్లయ్యకు బుద్ధులు జ్ఞానాలు చెప్పమన్నప్పుడు గండవేరి పక్షులు దెబ్బల్లో తేలియాడుకుంటా మబ్బుల్లో మలి ఆడుకుంటా కల్లవారు చూసిన కిలకిల పలుకులు వలుగుతూ మాట్లాడుతూ లేకుండా వేరే పక్షులైన చిన్నవాడ మల్లయ్య పెళ్లిగారి పయ్యవాడ ఉన్న లింగం లేని వంటి వాడ ఉన్న వర్షాడ గంగలం కట్టలేదు నష్టవాసంగా వాడలేదు మల్లయ్యో ఒంటరి ఒక్కడ చూదమాడుతున్నావు నీకు ఆడిల్లేమి తెలిసింది ఓడిల్లేమి తెలిసింది ఇత్తుబడ్డ దేవరకున్నది పత్తుబట్ట దేవరకున్నది మల్లయ్య పెళ్లిగాని పయ్యవాడము లింగం లేని వంటి వాడము బాలుడా చిన్నవాడా ఆ మాటలు ఆలకించినాడు గురుడు మల్లయ్య మీద ఆకాశమైన పలుకుల కింద భూదేవి పలుకులు అనుకుని మురగమ్మ శూలం చేత పట్టుకొని పక్షులు మడబడంగా గోవేల కనుక కడముడత వల్ల కడక అడబట్టడం మల్లయ్య తల్లి పాట తెలియదాయే పిల్ల పాట తెలియదా ఇతగడ్డ తెలియదాయ మల్లయ్యకు పత్తి పట్ట తెలియదాయ మల్లన్న స్వామికి కడముడత వల్ల ఆగమైపోంగా ఒకవేళ కనుక నేను దేవశంకరుడైన ఆడవిల్ల వెనక ఎల్లమ్మ దానికి పంపంగా
అమ్మవారి ఎల్లమ్మ పుట్టపుట్టలు ఎల్లమ్మ పూలు హుంగరి అమ్మవారి పరశురాముల కన్న తల్లి రేణుక ఎల్లమ్మ తల్లి దండతో సంఘాన్ని మంది మరి బలంగానే పెట్టుకొని జమడి కథ గంటల కిండల మోతల ఒక్కవారి సేవల్లా బ్రహ్మల్ల పూజల అమ్మవారి ఎల్లమ్మ పుల్లగూడమే కింది పూల చేతిని పట్టుకొని ఎల్లమ్మ తల్లి అదే 100 అడుగుల 10 పురుడుకోలు తీసుకొని నెత్తుల వంచు కప్పు పెట్టుకొని ఎల్లమ్మ ఎరుకల సాన వేషం వేసుకొని మల్లయ్య దాని కడముడితో వల్ల ఏర వచ్చినది అయ్యో బాలుడ బాలవీరుడ పెళ్లి కాని వారవి లింగం లేని మొండు వారి మల్లయ్య అస్తన కంకణం కట్టలేదు నష్టభాషంగా ఆడలేదు పక్షుల మాట తప్పు కదని చెప్పి వెనక ఎల్లమ్మ తల్లి తమ్ముని తీసుకొని తమ్ముడా మల్లయ్య నీకు దగ్గర సుందరాంగి మల్లయ్య యాదారి కంచివేరే పన్నమేలు వాళ్ళు 7 మంది పల్లె వాళ్ళ తోడుంది బాల బ్రహ్మదేవి గిరిదరి కాపాలకి ఇంటి లోపల కడదరి కాపాల కడప లోపల ఉన్నది పెళ్లికి కాపాల పెంపైంది తమ్ముడా మల్లయ్య నీకు దగ్గర సుందరికి అక్కడుందని చెప్పినప్పుడు తమ్ముడా నీ యొక్క పెళ్లికి నాకేమి దీవనారా నా తమ్ముడు నాకేమి దీవనారా మల్లయ్య ఆడవిల్ల ఆశ తమ్మి నా తమ్ముడు మల్లయ్య 100 ఏళ్ళు ఉన్నగానే నా తమ్ముడా విలబట్టలాంటి తమ్మి మల్లయ్య విలబట్టలాంటి రా నా తమ్ముడా కొన్ని రోజులు కానీ మల్లయ్య ఊగరేగలాంటి తమ్మి నా తమ్ముడా ఊగరేగలాంటి రా మల్లయ్య ఆడవిల్ల ఆశలు రా మల్లయ్య నీ యొక్క పెళ్లికి రా నా తమ్ముడు ఏమి దీవాన తమ్మి మల్లయ్య నీ యొక్క పెళ్లికి ఏమి దీవనార్థి పెడతావు రా తమ్ముడు మల్లయ్య తమ్ముడా అక్క తమ్మి నీ యొక్క పెళ్లికి పెళ్లి అంటే నాకు ఆశ ఉంటుంది గారా ఆడవిల్ల ఆశ తమ్మి నీ యొక్క పెళ్లికి నాకేమైనా దీవనార్థి పెట్టరాదురా ఇక నీ పెళ్లి అయితే ఏముందిరా ఇప్పటికే 4 ఆడవిళ్ళు వాళ్ళకి పోయి జమ్మలకు మొత్తం బియ్యం పోయి నలుగురు జమ్మలకు మొత్తం పోదాం జమ్మోళ్ళకు వాళ్ళ 4 నాకు ఒకటి 9 11 మంది ఎత్తుకు ₹1,00,000 ఇచ్చి బియ్యం పోయి ఆ పెళ్లికి పోయి నాక పెళ్లి చేసుకున్నాడు పోసే తప్పనే తప్పదా నీ పెళ్లికి అందరికి మొత్తం ఎంత మంది వస్తే అంత మందికి పోయాలి తమ్మి ఎంతమంది ఆడపిల్లలు ఉంటే అంతమందికి అక్క ఎంతమంది ఆడపిల్లలు ఉంటే అంతమందికి వస్తావు కదా తమ్ముడా మల్లయ్య 100 ఏళ్ళ నువ్వు పట్టదాన్ని 10 ఏళ్ళ పసుమం కదా తమ్ముడా మల్లయ్య కొన్ని రోజులకు ఒకరే కదా అని మల్లయ్య తమ్ముడా మల్లయ్య నాకు ఉడకంగా ఉడివాల బియ్యం పోసి సాగనమ్ముతున్నాడు నువ్వు తమ్ముడా మల్లయ్య కంచి అంటే కంచి కాదు కంచివేరి పట్నం లోపల వరదరాజు భార్య భూపాల సిద్ధమ్మ సిద్ధమ్మ గదివార పుట్టిన 7 మంది పంచవాళ్ళు తోడ పుట్టింది ఒకతే బాల భ్రమరాంబదేవి తమ్ముడా మల్లయ్య నీ యొక్క పెళ్లికి నేను వస్తానో రానో తమ్ముడా మల్లయ్య నువ్వు శీఘ్రంగా వెళ్ళిపోయి నా తమ్ముడు వెళ్ళిపోయి మల్లయ్య కళ్యాణమాడురా నా తమ్ముడు కంచివేరి పట్నం అంటే మల్లయ్య అసలు అంటరా నా తమ్ముడు మామూలు వాళ్ళు కాదు మల్లయ్య తమ్ముడా మల్లయ్య కళ్యాణ శీఘ్ర వస్తురు తమ్ముడా మల్లయ్య సల్లంగా వరదిల్లురా ఆడపిల్ల రేణుక ఎల్లమ్మతో దీవనార్థి తీసుకొని అక్కారేనక ఎల్లమ్మ నా యొక్క కళ్యాణానికి శుక్రవారం సత్కమేళలు శనివారం నాడు గంగ స్నానం ఉన్నది ఆదివారం రోజు అమ్మల్ల బతుకుల నాకు ముందు రేణుక ఎల్లమ్మ శుక్రవారం